బైబిల్లోని మహాజ్ఞానాన్ని ప్రకటించేవారు లేక తన అత్త ఇంట నివసించెను. ఎంత బాగుందండి. ఉన్నారా? ఉండండి, కలిసి ఉండండి, ఆమెతో ఉండండి. ఆమె అవసరం మీకు చాలా ఉందండి. ఆమె అవసరం మీకు చాలా ఉందండి. ఆమెతో ఉండండి. తల్లిలా చూసుకోండి. తల్లి వస్తే కోడిని కోసి బిర్యానీ అండి, అత్త వస్తే గొడ్డుకారం పెట్టకండి. మీ అమ్మని ఎలా చూశారో మీ అత్తను అలా చూడండి. మీ సంసారం మీ కాపురం బాగుంటుంది. మీ ఇద్దరు దేవుని తెలుసుకోండి. మీ ఇద్దరు దేవుణ్ణి ఆరాధించండి. భక్తిగా బ్రతకండి. మీరిద్దరు ఈ కుటుంబం కోసం ఏం చేయాలో అది చేయండి. మార్చుకోవటానికి తండ్రి కార్యక్రమాలలో ఉండండి. ఏమండి, ఇంత పోషకురాలైన ఋతు కోసం నయోమి ఓ చక్కటి ఆలోచన చేసింది. బోయేజు గురించి ఆలోచించింది. అతనే ఆమెను విడిపించే సమీప బంధువు. పాపాన్ని విడిపించే సమీప బంధువు దేవుడైతే, ఏమండి, విధవరాండ్రులుగా ఉన్న ఈమె రూతు జీవితంలో ఓ కొత్త ఆశ చిగురించాలి. ఓ మంచి దారి, ఓ మంచి భవిష్యత్తుని ప్రణాళికను వేసింది నయోమి. ఏమండి, బోయేజు నిజంగా అండి రూతు గురించి ఆలోచిస్తుంటేనండి చాలా అద్భుతం అండి. స్త్రీల గురించి ఆలోచిస్తుంటే చాలా అద్భుతం అండి. అద్భుతం. కీర్తన 45:10 ఒక మాట ఉంటుంది. కుమారి 45:10, నీ స్వజనమును నీ ఇంటి వారిని మరుము అని అంటుంది. నీ స్వజనమును అంటే తల్లిదండ్రులను, నీ ఇంటి వారిని మరువుము అన్నాడు. నిజంగా తల్లిదండ్రులను విడిచి, తమ ప్రాంతాన్ని విడిచి, పెళ్ళని 2 అక్షరాలతో అత్తగారి ఇంట ఉంటుంది. భర్తతో కలిసి బ్రతికినంత కాలం కాపురం చేస్తుంది. నిజంగా